ఏంది అంటే ఇగో ఇది ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనబడుతున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ కేసీఆర్కు సంబంధించి ఒకసారి చూస్తే, ఈ నెల 27న బీఆర్ఎస్ రజోత్సవ మహాసభ నిర్వహించనున్న నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. రజోత్సవ మహాసభ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలగతుర్తి వద్ద 1213 ఎకరాల స్థలాన్ని మహాసభ నిర్వహణ కోసం తీర్చిదిద్దుతామని వారు వివరించారు. ఏర్పాట్లకు సంబంధించి అధినేత నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఏంది, వరంగల్లో సభ నిర్వహించాలి. ఎందుకు? 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో సభ నిర్వహించడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ పాల్గొనడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే, వరంగల్ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఏంది, తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకోవాలి. దేనికోసం చేరుకోవాలి? ఈ 25 ఏళ్ల ప్రస్థానం గురించి, ఉద్యమంలో కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు ఎదుర్కొన్న తీరును కూడా వివరిస్తారు. 10 సంవత్సరాల సంబంధించిన పాలన ఎట్లుండే, ఆఖరికి 15 నెలల పాలన ఏమైపోయింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతులు కానీ, దాంతోపాటు నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, మళ్ళీ పోతే కార్మికులు కానీ, మహిళలు కానీ, దాంతోపాటు అనేక మంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గోసలు అన్నీ కూడా వరంగల్లో రజోత్సవ సభ ఏదైతే జరుగుతుందో అక్కడ బట్టబయలైపోతాయి. అందరికీ తెలిసిపోతుంది కేసీఆర్ ఏంది, కేసీఆర్ తడాకా ఏంది, కేసీఆర్ సినిమా ఏంది. వరంగల్లో జరగబోయే రజోత్సవ సభలో అంతా బయటపడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంతకుముందు 14 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేస్తున్న ఉద్యమ నేత ఆయన. ఈరోజు కేసీఆర్ లేకపోతే నీళ్ళ గోసేందో తెలుస్తుంది, కరెంటు గోసేందో తెలుస్తుంది, పథకాల గోసేందో తెలుస్తుంది. అన్ని రకాలుగా సబ్బండ వర్గాలకు కూడా అర్థమైపోతున్నాయి. ఓనాడు గజం జాగకెంతుండే, ఈనాడు పరిస్థితి ఏంది, ఆనాడు రియల్ ఎస్టేట్ ఏంది, ఈనాడు రియల్ ఎస్టేట్ ఏందని తెలంగాణ యావత్తు సమాజానికి కూడా అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆ ఉపన్యాసం కోసం పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు కార్యాచరణతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు అనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళు చర్చించిన పరిస్థితి కనబడుతుంది. ఇక గ్రోక్ చెప్పిన గ్రోత్ స్టోరీ, కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పరుగులు, గణనీయంగా పెరిగిన జీఎస్డీపీ, తలసరి అభివృద్ధికి ఇరుసుగా మారిన హైదరాబాద్, కాళేశ్వరం, రైతు బంధుతో సాగుబాగు, సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంతో వేగవంతంగా సంస్కరణ అమలైంది అంటూ కూడా గ్రోక్ చెప్పింది. ఏమని చెప్పింది అంటే, కేసీఆర్ పాలన ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి పదంలో నడిచింది. ఇందులో జీఎస్డీపీ కానీ, తలసరి ఆదాయం కానీ అద్భుతంగా కూడా పెరిగింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నేను ఎట్లా చెప్తున్నా అంటే, నిజంగా కూడా 2014 ముందు 1956 తర్వాత 1956 నుండి 2014 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పరిపాలనలో తెలంగాణలో ఒక గజానికి కూడా నీళ్లు ఎక్కడా కూడా అందలేదు. ఇది వాస్తవమైన కోణం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్న తీరు కానీ, ప్రజలు ఎదుర్కొన్న గోస కానీ మనం చూసాం. ఒక గజానికి కూడా నీళ్ళు అందని పరిస్థితి కనబడింది అంటే మీరే ఆలోచించండి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, రిజర్వాయర్లు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, పూర్తి స్థాయిలో తెలంగాణ సాగునీరు, త్రాగునీరు అంటే కరువు వచ్చినా కూడా తెలంగాణ అద్భుతంగా కూడా 3 పంటలు పండించే సామర్థ్యాన్ని తయారు చేసిండు కేసీఆర్. దాంతోపాటు ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000 అందించిండు. దానితో పాటుగా రైతులకు రైతు భరోసా ఇచ్చిండు, వాళ్ళకి ఏమన్నా అయితే రైతు బీమా ఇచ్చిండు. ఇక భవిష్యత్తులో చాలా చేసే కార్యక్రమాలు ఉండే కానీ ప్రభుత్వం పడిపోయింది. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, గర్భిణీలకు సంబంధించి అనేక రకాలుగా. అంటే ఈ తెలంగాణలో ఒక వ్యక్తి జీవించడానికి పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఎలాంటి అవసరాలు ఉంటాయో అన్ని రకాల పథకాలను కూడా కేసీఆర్ ప్రవేశపెట్టాడు. నిజంగా కూడా హైదరాబాదు అభివృద్ధి దేంతో పోటీ పడతారు అంటే అభివృద్ధి 2 తన్నుకునే వచ్చేటట్టు పోటీ జరిగింది హైదరాబాద్లో. 2 అభివృద్ధి. నీకంటే నేను పరిశ్రమలు ఒక పక్కన, ఇటు ఉద్యోగ అవకాశాలు ఇంకో పక్కన, పరిశ్రమల రాక ఇంకో పక్కన, అన్ని రకాలుగా కూడా నెంబర్ 1లో ఉంది. కానీ ఈరోజు ఏమైపోయింది, పాతాళానికి 20 ఏళ్ళ వెనక పోయినాం.
మీరు అవునన్నా కాదన్నా నిజం. 20 ఏళ్ళ వెనక పోయి ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని చూస్తే ఎక్కడ ఏవి కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అంటే ఇక మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఏంది, పంట ఎండి కడుపు మండి.